నా సినిమాలకి నేను ఇంకా తక్కువ రేట్లు ఇచ్చుకున్నాను, కానీ మిగతా హీరోల సినిమాలకి నేను ఎక్కువ రేట్లు ఇచ్చిన చెప్పి తెలియజేసాను. నా దగ్గరికి వస్తారు, అస్సలు నాకు సంబంధం లేదు, నేను ఏదైనా ఉంటే నేను ఒకటే అడుగుతాను. ఆంధ్రప్రదేశ్కి ఏదైనా సినిమాలు వచ్చి మిగతా హీరోలు నిర్మాతలు వచ్చినప్పుడు నేను ఒకటే అడుగుతాను, మీరెవ్వరూని దేహి అనకండి దయచేసి. మీరు దేహి అంటూ నాకు మీరు ఎంత కష్టపడి తీస్తారో నాకు తెలుసు. పైగా మీరు పెంచిన ప్రతి రూపాయిలో యు పే 18% జిఎస్టీకి వెళ్తుంది. వదిలేస్తే ఎవరో బ్లాక్లో టికెట్లు అమ్ముకొని మళ్ళీ అది క్యాష్గా వెళ్ళిపోద్ది. అది గవర్నమెంట్కి రెవెన్యూ కాదు, ఎవరికి కాదు. అందుకని చెప్పి దీన్ని బేస్ చేసుకొని నేను ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకించి అది ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి నేను మనస్ఫూర్తిగా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హీరో, పుష్ప కావచ్చు, లేదంటే మన జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, మహేష్ గారిది కావచ్చు. మహేష్ గారు వచ్చిన రిలీజ్ అయిందో లేదు తెలియదు, కానీ నాకు ఈ మధ్యకాలంలో ఏ సినిమా వచ్చినా కానీ ఇంక్లూడింగ్ కల్కి ప్రభాస్ గారి కావచ్చు, ఇంక్లూడింగ్ మన కాంతారా కూడా కర్ణాటకలో తెలుగు సినిమా పోస్టర్లు కూడా పడకూడదు అని అన్నా కానీ నేను కాంతారాకి ఆ వివక్ష చూపించలేదు. అదే మన భారతదేశపు సినిమా, ఇది ఎక్కడైనా ఆడాలి. ఇది 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 మన ఒక్కరిది కాదు, ఇది మన అందరం బాగుండాలని కోరుకుంటాం. సో అలాంటిది ఈ సినిమా, ఈ కలెక్షన్స్ ఇవన్నీ ఏంటంటే నాకు ఆ పిచ్చి లేదు నాకు.